అమెరికా తీసుకుంటున్నటువంటి చర్యలు, రష్యాకి సంబంధించినటువంటి వాణిజ్య నౌకల్ని ఆపడం, ఇంకోవైపున చైనాకి వెళ్ళేటటువంటి ఇరాన్‌కి సంబంధించినటువంటి షిప్స్ విషయంలో ఈయూ జోక్యం, ఈ పరిణామాలన్నీ కూడా మూడో ప్రపంచ యుద్ధం వైపుకి దారి తీస్తాయా? ఈ సందేహానికి సంబంధించి నాగరాజు మున్నూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అమెరికా వెనిజులా మీద దాడి చేసి వెనిజులా అధ్యక్షుడిని బంధించి సంకెళ్ళు వేసి అమెరికాకు ఒక ఖైదీలా తరలించిన తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు ఇంకో కొత్త గీత దాటింది. అమెరికా దళాలు వెనిజులాకు చెందిన చమురు నౌకలను అడ్డగించి స్వాధీనం చేసుకోవడం ప్రారంభించినాయి. వాటిలో రష్యాకు చెందిన నౌకలు కూడా ఉన్నాయి. అమెరికా రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది. కానీ చాలా కాలం తర్వాత మొదటిసారిగా ఇది ఇకపై కాగితంపై ఆర్థిక ఒత్తిడి కాదు, ఇది భౌతికమైంది, ఇది ప్రత్యక్షమైంది, ఇది సముద్రాలపై జరుగుతుంది. అదే సమయంలో అమెరికా మరియు నాటో దళాలు యూరప్ అంతటా తమ సైనిక కార్యకలాపాలను పెంచుతున్నాయి. జెట్ విమానాలను సిద్ధం చేసి సైనిక బలగాలను అప్రమత్తంగా ఉంచుతున్నారు. అధికారికంగా దీన్ని సంసిద్ధత అని అంటారు. వాస్తవానికి ఏదో తప్పు జరిగే అవకాశం కోసం దేశాలు సిద్ధమవుతున్న